ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇల్లు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న రావిరాల గ్రామంలో ఉప సర్పంచ్ గారి ఇల్లు ఇది. ఒక నెల రోజుల క్రితం ఈ ఇల్లు నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారో అని చూస్తానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రతి మెయిన్ డోర్ మీద అలాగే ప్రతి కిటికీ మీద ఎన్ని డోర్లు వస్తే అన్ని డోర్లు, అదేవిధంగా ఎన్ని కిటికీలు వస్తే అన్ని కిటికీల పైన వీళ్ళకి కంపల్సరీ వెంటిలేటర్స్ అనేవి పెట్టుకోండి అని చెప్పి రావడం జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత ఆ ఓనర్ గారు నాకు ఫోన్ చేసి, ఏమండి మీరు ప్రతి కిటికీ పైన ప్రతి డోర్ పైన వెంటిలేటర్లు పెట్టుకోమని చెప్పారు కదా, కానీ మేము కొంతమంది ఇళ్ళకు వెళ్ళినప్పుడు మేము ఆ ఇళ్ళల్లో చూసినప్పుడు ఫాల్ సీలింగ్ రావటం వల్ల వెంటిలేటర్లు అనేవి ఆ ఇళ్ళల్లో లేవు. వాళ్ళు చెప్పడం ఏంటంటే వెంటిలేటర్లు ఉంటే మనం ఫాల్ సీలింగ్ చేయించుకోలేమని చెప్పడం జరిగింది. అయితే నేను వాళ్ళు చెప్పాను, ఇంటి ఫ్లోరింగ్ నుంచి మన స్లాబ్ ఏదైతే వేస్తున్నామో ఆ స్లాబ్ హైట్ అనేది 11 ఫీట్ల 5 ఇంచీలు కానీ లేదు అంటే 12 ఫీట్ల వరకు పెట్టుకుంటే కనుక మీకు ప్రతి మెయిన్ డోరు లేదా ఒక కిటికీ మనం 6.5 లేదా 7 అడుగులు ఎత్తులో పెట్టుకుంటూ ఉంటాము. తద్వారా 11 అడుగులు స్లాబ్ కానిస్తే ఫ్లోరింగ్ నుంచి పైన స్లాబు మనకి ఇంకా 4 అడుగులు అక్కడ గ్యాప్ ఉంటుంది. ఆ 4 అడుగుల గ్యాప్లో కూడా ప్రతి కిటికీ పైన డోర్ పైన ఒక 9 ఇంచులు మళ్ళీ ఒక వరుస ఇటుకు గోడ కడితే కనుక దాని మీద మళ్ళీ మనం వెంటిలేటర్స్ పెట్టుకున్నాం అనుకోండి, మహా అయితే వెంటిలేటర్ ఒక 15 ఇంచులు లేదా 12 ఇంచులు పెట్టుకోవచ్చు. గ్యాప్ ఎక్కువ ఉంటే 18 ఇంచులు వెంటిలేటర్ కూడా పెట్టుకోవచ్చు మనం. తద్వారా ఏమవుతుంది, వెంటిలేటర్ రావడం వల్ల మనకి స్వచ్ఛమైన గాలి అనేది మనం డోర్లు కిటికీలు మూసేస్తున్నప్పుడు కూడా ఆ వెంటిలేటర్లు గాలి అనేది రావడం జరుగుతుంది. వారు చెప్పారు వీరు చెప్పారని 10 మంది 10 రకాలుగా 10 అనుమానాలు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు నేను వెంటిలేటర్లు ఇమ్మన్నా అనేది కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది. తర్వాత మీరు ఫాల్ సీలింగ్ చేసినా కానీ ఈ యొక్క 11.5 లేదా 12 ఫీట్ల హైట్ వల్ల మీకు అక్కడ వెంటిలేటర్లు మూసుకుపోవు. ఎందుకు అంటే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఆ యొక్క స్లాబ్ సీలింగ్ నుంచి 1.5 అడుగు లేదా 15 ఇంచులు మాత్రమే తీసుకుంటే అది అందంగా ఉంటుంది. తద్వారా మనకి వెంటిలేటర్లతో వచ్చిన ఇబ్బంది ఎటువంటి ఉండదు, ఫాల్ సీలింగ్ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫాల్ సీలింగ్ చేసిన తర్వాత ఫాల్ సీలింగ్ కింద మెయిన్ డోరు ప్రతి కిటికీ పైన కూడా వెంటిలేటర్ ధారాళంగా మనము పెట్టుకుంటే కనుక చక్కని గాలి అనేది మనకి రావడం జరుగుతుంది ఆ వెంటిలేటర్ల ద్వారా. ఒకవేళ వెంటిలేటర్ల ద్వారా వచ్చే గాలి వద్దు అనుకుంటే కనుక కనీసం మీరు ఆ వెంటిలేటర్లకి అట్లీస్ట్ గ్లాసులన్న పెట్టుకుంటే కనుక ఆ గ్లాసుల ద్వారా వచ్చే వెలుగు వల్ల మన ఇంట్లో ఒక జీవకళ అనేది ఉట్టిపడుతుంది. ఆ జీవకళ ద్వారా ఆ ఇంట్లో జీవశక్తి ఏర్పడి మనం ఆనందంగా కూడా గడపచ్చు. చాలామంది ఏసీలు కావాలి కదా అనే ఉద్దేశంతో వెంటిలేటర్లు గ్లాసులు పెడుతూ ఉంటారు. కానీ సాధ్యమైనంత వరకు మీరు దోమలు రాకుండా అలాగే గాలి వచ్చేటట్టు ఆ పైన మీరు ఒక దోమలు రాకుండా మెస్ అనేది ఏర్పాటు చేసుకుంటే కనుక మీకు చక్కని వెలుతురుతో పాటు గాలి కూడా బాగా వస్తుంది. అయితే ఏసీ గాలి కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కనీసం గ్లాస్ అయినా సరే పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఇంట్లో ఫాల్ సీలింగుల ద్వారా అలాగే అందమైన లైట్ల ద్వారా వచ్చే వెలుతురు కంటే కూడా మనకి ప్రకృతి పరంగా వచ్చేటువంటి గాలి వెలుతురు ఏదైతే ఉంటుందో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రేక్షకులు మీరు ఆలోచించండి. ఇంట్లో ఫాల్ సీలింగ్ కంటే కూడా ముఖ్యం మీరు ఆరోగ్యం ఉండడం. మీకు ఫాల్ సీలింగ్ కావాలన్నా కంపల్సరీ వెంటిలేటర్స్ మెయింటైన్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.